హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి వెళ్ళొచ్చా, అసలు ఈ అవకాశం ఎలా వస్తుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ ఎవరు, అక్కడ మనకి ఎలా మనల్ని వాటిలోకి పిలుచుకుంటారు అనే వాటిపైన ఈ వీడియో తీయడం జరిగింది. మీరు కొంతమంది వచ్చేసి మనకు కామెంట్ రూపంలో అడిగారు, అందుకనేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అనేది గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు నిర్వహిస్తారు. ఈ గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరికి, అంటే ఇంచుమించు ఫస్ట్ మోనిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి, లేదంటే సెకండ్ మోనిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి, వీళ్ళు వాళ్ళని కాదు, మన అదృష్టం ఉంటే ప్రతి ఒక్కరికి మెయిల్ అనేది వస్తుంది. ఈ మెయిల్ వచ్చిన వెంటనే మనం వెళ్ళవచ్చు అనే దానిపైన ఇక మనం చర్చిద్దాం. సో ఈ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అనేది మనకి ఒక గుర్తింపు తెచ్చి పెడుతుంది. ఇది ఒక్కటే మనకి అమౌంట్ ఇస్తారా అనేది, అలాగే ఇంకొన్ని ప్రశ్నలు ఏమంటే కనుక కలెక్టర్ ఈవెంట్కి వెళ్తే, క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి వెళ్తే మనకి ఏమన్నా అమౌంట్ ఇస్తారా, లేదంటే ఏమన్నా ఇస్తారా అనే దాటిపైన తెలుసుకుందాం. సో ముఖ్యంగా క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అనేది మన యూట్యూబ్ వాళ్ళకి మెయిన్గా ఒక గుర్తింపు తెచ్చే విషయం అన్నమాట. సో చాలామంది ఈ ఈవెంట్కి వెళ్ళడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ వెళ్ళలేకపోతూ ఉంటారు. అసలు వెళ్ళాలనే అవకాశం కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ మనం ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 6-7 monthsకి మన ఫస్ట్ మోనిటైజేషన్ అయిపోయింది. మోనిటైజేషన్ అయిపోయినప్పుడు మీకు మెయిల్ చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు వాళ్ళు ఒక మంత్కి కానీ, 2 months కానీ, 3 months కానీ ఈవెంట్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ ఈవెంట్ అనేది ఒక 100 members ఉంటే కనుక 200 members దాకా వాళ్ళు మెయిల్స్ అనేవి సెండ్ చేస్తారు. వాటిలో మన మెయిల్ అయినా ఉండొచ్చు, అది అదృష్టం ఉంటే మన మెయిల్ అయినా ఉండొచ్చు, లేదంటే నెక్స్ట్ టూర్ అన్నా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొన్న క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ రావగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ మెయిల్ రాగానే మనం కలెక్టర్ క్రియేటివ్ ఈవెంట్కి వెళ్ళగలమా అనే ఒక ఆకాంక్ష అనేది మనలో ఉంటుంది. కానీ అక్కడ ఉండేది 100 మంది, ఇక్కడ పంపించిండే మెయిల్స్ 100 members. ఇక్కడ ఉండేది 100 మంది, ఇక్కడ పంపించింది 200 మెయిల్స్. ఈ 200 మెయిల్స్లో మొత్తం అందరికి వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మెయిల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఈ మెయిల్స్ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ యొక్క యూట్యూబ్ నేమ్, అలాగే మీ మెయిల్, అలాగే కొన్ని వాళ్ళు ఎక్కడెక్కడ జరుపుతారు అనేవి కొన్ని నేమ్స్ ఇచ్చింటారు. నాకు చెన్నై, అలాగే కోల్కత్తా, పూణే ఇలా మొత్తం ఇచ్చే నేను వచ్చేసి చెన్నై పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత అప్పుడే మనం సెలెక్ట్ అవుతామా అనేది కూడా ఒక పాయింట్, మనం సెలెక్ట్ అయినామా అనేది కూడా ఒక పాయింట్. మనం సెలెక్ట్ కాలేదు, అప్పటికి మనము రిజిస్టర్ అయ్యామంతే. జస్ట్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ 100 members ఉంటే 200 మందికి వచ్చేసి ఈ మెయిల్ అనేది ఫార్వర్డ్ చేసింది. మెయిల్ ప్రతి ఒక్కరు, కొంతమంది చూసుకునే వాళ్ళు ఉంటారు, చూసుకున్న వాళ్ళు ఒక దాదాపు ఒక 180 members ఫిల్ చేశారు. 180 members వాళ్ళు టైం ఇస్తారు. ఈవెంట్ ఈ మంత్ ఉంటుందని మనకి మెయిల్ వచ్చిన నుంచి 1.5-2 months గ్యాప్ తీసుకుంటారు. ఈ గ్యాప్లో మన యూట్యూబ్ కంటెంట్ వీడియోస్ ఆ లోపల కాపీరైట్ ఉన్నాయా, లేకపోతే గైడ్ లైన్స్ ఏమైనా పడ్డాయా, ఇవన్నీ చెక్ చేసి ఏవి వాటిలో కొంతమందికి అనేది మామూలుగా పడి ఉంటాయి, వాటిని మేనేజ్ చేసేసి మిగిలిన వాటిలో వాళ్ళు మంచిగా ఫాలోవర్స్ ఎవరికి ఇంక్రీజ్ అవుతున్నారు, సబ్స్క్రైబర్ ఎవరికి ఇంక్రీజ్ అవుతున్నారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత 100 members అనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఈ సెలెక్ట్ చేసినాక మీకు మళ్ళీ మెయిల్ వస్తుంది. మీరు ఆ రోజు ఫిల్ చేశారు, మరి మీరు సెలెక్ట్ అయినట్టు యువర్ స్పాటెడ్ అనేసి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీరు వచ్చేసి ఈవెంట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ఈవెంట్లో మెయిన్ అంటే ఒక 100 members ఉంటే వాళ్ళు చీఫ్ గెస్ట్గా ఎవరైనా ఒక పెద్ద ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తారు. మొన్న జరిగిన ఈవెంట్లు వచ్చేసి మనకి ప్రసాద్ టెక్ వీళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇలా ఇన్వైట్ చేస్తారు. ఇలా ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళే మనకి ముందుండి అంతా కూడా నడిపించడం జరుగుతుంది. చాలామంది తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు మొత్తం అంతా కూడా 100 members ఈవెంట్కి పార్టిసిపేట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఈ వచ్చిన సమయంలో మీరు వాళ్ళతో కన్విన్స్ అవ్వచ్చు, అలాగే మీరు వాళ్ళని
ఎలా గ్రోత్ అవ్వచ్చు అని కొన్ని అడగచ్చు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే మనకు ఒక ట్యాగ్ ఇస్తారన్నమాట. ఈ ట్యాగ్ అనేది మనకి మెయిల్ వచ్చిన వాళ్ళకి, కన్ఫర్మ్ అయిన వాళ్ళకి ట్యాగ్ ఇస్తారు. ట్యాగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఫస్ట్ ఈవెంట్ నిర్వహిస్తారు. ఈవెంట్లో కొన్ని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత మనకి ఫుడ్ దగ్గరికి వెళ్తాం. ఆ ఫుడ్ మొత్తం అంతా అసలు ఎక్కడ తిననటువంటి ఫుడ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కానీ లేకపోతే గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు కానీ ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత మనకు ఒక కిట్ ఇస్తారు. ఆ కిట్లో దాదాపు ముందు జరిగిన వాటిలో ఒక క్యాప్, అలాగే ఒక పిల్లో, ఇంకా అలాగే మనకి లైటింగ్ పెట్టినప్పుడు యూట్యూబ్ మీ నేమ్తో సహా ఒక ప్లేట్ లాగా వస్తుంది. ఇది లైటింగ్స్ 12 లైటింగ్స్ మారుతూ ఉంటాయి. ఇలా ఇస్తారు. ఇదా మనకి అమౌంట్ ఏమి ఇవ్వరు. ఈ అమౌంట్ ఇవ్వరు కానీ మనకి ఒక గుర్తింపు అనేది క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి వెళ్ళినామనేది ఒక గుర్తింపు. ఇంకా అలాగే అంత దూరం మనము రీచ్ అయ్యామంటే అది మళ్ళీ కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చినట్టే కదా. అందుకు సో క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ మీరు మెయిల్ చెక్ చేసుకుంటారు. నాకు వచ్చింది, నేను ఫిల్ చేశాను, మొత్తం రిజిస్టర్ అయ్యాము. సో స్పాటెడ్ అని వస్తే కదా ఫుల్ హ్యాపీ నేను కూడా. సో నాతో పాటు ఇంకా 2-3 వచ్చింది నాకు తెలిసిన వాళ్ళకి. సో మేమందరం కూడా ఫిల్ చేసిన వెంటనే మనం సెలెక్ట్ అయినట్టు కాదు, అది వచ్చినందుకే కొద్దిగా హ్యాపీ. బట్ స్పాటెడ్ అని మనకి ఎప్పుడైతే మెయిల్ వస్తాయో మనం మా ఈవెంట్కి వెళ్ళడానికి అవకాశం ఉందో మనకు ట్యాగ్ ఇచ్చేసి లోపలికి ఎంటర్. దాదాపు ఈ ఈవెంట్ 5 నుంచి 6 అవర్స్ జరుగుతుంది. ఫస్ట్ వెళ్ళగానే అందరితో మీటప్, తర్వాత వచ్చేసి ఫుడ్ అవైలబుల్, ఫస్ట్ మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి ఇవన్నీ ఇస్తారన్నమాట. మళ్ళీ అంటే అన్నిసార్లు క్యాప్ ఇస్తారా, అన్నిసార్లు పిల్లలు ఇస్తారంటే కాదు, మారుస్తూ ఇస్తుంటారు. ఒకసారి 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ ప్రతి ఒక్కరికి ఒకటే కిట్ ఇస్తారు, సపరేట్ ఏమి ఉండదు. ఇంకా మేబీ ఆ ఈవెంట్కి వచ్చిన చీఫ్ గెస్ట్కి మినిమం అమౌంట్ కానీ లేకపోతే వేరే గిఫ్ట్లు కానీ ఇవన్నీకి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అంటే క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అనేది ఒక గుర్తింపు. మీరు ఎవరికి చెప్పుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ వస్తున్న వెంటనే మెయిల్ ఫిల్ చేసుకోండి ఆ యొక్క టెక్ ఛానల్ చూసేసి. తర్వాత వచ్చేసి మెయిల్ ఫిల్ చేసిన తర్వాత మీకు స్పాటెడ్ వస్తుంది, ఫుల్ హ్యాపీ చెప్పుకున్నా ఎవరేం చేయలేరు కదా. ఆ డేట్ని మీరు అక్కడ వెళ్ళేసి మీకు ఇది ఆప్షన్ చేస్తారు. మీరు ఈవెంట్ నిర్వహిస్తుంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, మీరు నాన్ వెజ్జా, వెజ్జా, మీకు ఏమన్నా ఫుడ్ అలర్జీస్ ఉన్నాయో, ఏ ఫుడ్ తినకూడదు, అన్నీ కూడా మనము ఫస్ట్ మెయిల్ వచ్చిన వెంటనే మనం ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అన్నీ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఈ కంటెంట్ ఒరిజినల్ లేకపోతే కాపీరైట్ లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో యూట్యూబ్ తరపు నుంచి ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే మనకి స్పాటెడ్ అనేది ఇస్తారు. ఊరికే వేస్తే ఎవరు వేరు కదా. సో మన కంటెంట్ అనేది ఒరిజినల్ ప్యూర్గా ఉందంటేనే మనకి ఆ కలెక్టర్ క్రియేటివ్ ఈవెంట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక గుర్తింపు తెచ్చే విషయం. అసలు ఎవరు వెళ్ళలేదు, లెక్చర్లు పెట్టినా కూడా ఈవెంట్లోకి అలో ఉండదన్నమాట. సో ఇది ఒక గుర్తింపు. ఇంకా ముఖ్యంగా క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అనేది ఒక సింబల్తో సహా మొత్తం మీకు చూపిస్తాను. ఇంకా ముఖ్యంగా యూట్యూబ్ మనకి ఫస్ట్ మోనిటైజేషన్, సెకండ్ మోనిటైజేషన్, అలాగే డాలర్స్ ఎర్నింగ్ వరకు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి కలెక్టర్ క్రియేటివ్ ఈవెంట్ ఎలా ఉంటుంది, ఎలా నిర్వహిస్తారు అనేది కూడా చెప్పాం. సో మనకి దాదాపు ఇది బెంగళూరు సైడ్, హైదరాబాద్ సైడ్, చెన్నై సైడ్ ఉండే మట్టుకే పెట్టుకొని తెలుగు రాష్ట్రాల వాళ్ళు, ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ, కోల్కతా కానీ, పూణే, ముంబై ఇలా కూడా నిర్వహిస్తారు. ఇక్కడ నిర్వహించినప్పుడు మనము అంత దూరం వెళ్ళడానికి ట్రావెల్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు సరిపోవు కదా. ఇండియా వాళ్ళు అయితే వెళ్ళచ్చు, మనం సాధారణ వాళ్ళం కాబట్టి మనం వెళ్ళలేము. సో ముఖ్యంగా ఇంకా ఏమని చెప్తున్నానంటే మీరు పెట్టే కంటెంట్ మొత్తం అంతా కూడా మీరు ఓన్ కంటెంట్ మటుకు అప్లోడ్ చేయండి. ఎటువంటి గూగుల్ పిక్స్ కానీ, ఎటువంటి ఎవరైనా బీజం కానీ యూజ్ చేయగలరండి. ఇంకొకటి, చాలామంది వాచ్ టైం కొనాలి, అలాగే సబ్స్క్రైబ్ కొనాలి అంటూ ఉన్నారు. ఈ సబ్స్క్రైబర్స్, ఈ వాచ్ టైం అసలు కొనవచ్చా, అసలు కొంటే మోనిటైజేషన్కి అయ్యే అవకాశం ఉందా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఓన్లీ అస్సలు క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అసలు ఎలా వెళ్ళగలం అనే దాని గురించి మట్టుకే మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అది ఏమిటంటే అసలు మన ప్రతి ఒక్కరికి అలా మోనిటైజేషన్ కొంతమందికి 1 ఇయర్కి 2 ఇయర్స్ కాకపోయిన వాళ్ళు వాచ్ టైం కొనవచ్చా, లేదంటే సబ్స్క్రైబర్లు కొనవచ్చా అనే వాటిపైన ఒక వీడియో చేయమని కూడా మన సబ్స్క్రైబర్లు మెసేజ్ చేయడం జరిగింది సపరేట్ మన వాట్సాప్కి. సో వాటి తరపున ఒక వీడియో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా గెయిన్ చేసుకొని అసలు చేస్తే మనకి ఎటువంటి అసలు మోనిటైజేషన్కి అయ్యే అవకాశాలు కోల్పోతామా, అసలు ఉంటాయా, అసలు వాళ్ళు చేసిస్తారా, ఫేకర్ వేయాలమో అనే మొత్తం అంతా కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను అనమాట. ఓకే, ఈ వీడియోలో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ గురించి. సో మనకు వచ్చిన మెయిల్ ప్రకారం, సో క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ నుంచి మనకు వచ్చిన మెయిల్ దాదాపు
ముందు మంత్ వచ్చిందనమాట. సో ఈ ముందు మంత్ వచ్చింది మనం ఫిల్ చేయడం జరిగింది. ఈ ఫిల్ చేసిన తర్వాత మనకంటూ 2 months గ్యాప్ అనేది తీసుకున్నారు. మాకు అడిగారు నాన్ వెజ్ వెజ్ ఫుడ్ అలర్జీ ఏమన్నా ఉందా, మీరు అసలు ఎక్కడికి వస్తారు, చెన్నైకి వస్తారా లేదంటే ఇక్కడికి పూణేకి వస్తారా కోల్కతాకి వస్తారా అని అడిగారు. మాకు దగ్గర ఉంది కాబట్టి చెన్నై అనేది ఆప్షన్ పెట్టాం. తరువాత వాళ్ళు క్లిక్ చేసి ఇక్కడ ఈవెంట్ నిర్వహిస్తాం, పెద్ద మనకు తెలిసి మంచి హోటల్లోనే నిర్వహిస్తారన్నమాట. ఆ హోటల్ అడ్రస్తో సహా మీకు మెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఫైనల్గా మనం మొత్తం అంతా కూడా ఈ యొక్క కలెక్టర్ క్రియేటివ్ ఈవెంట్ ఎలా నిర్వహిస్తారు అనే దానిపైన వీడియో అనమాట. ఎటువంటి డౌట్స్ ఉన్నా మన పైన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, అలాగే మన ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, రెస్పాండ్ అవుతుంది. మీకు ఇటువంటి మెయిల్ వచ్చిందా కామెంట్ అనేది పెట్టండి. సో ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా మన ఛానల్ని కాంటాక్ట్ కావండి.